రాష్ట్రం ఇచ్చిన కారణంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఉనికి కోల్పోయి పూర్తి నిశ్చేతంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్కు ఇన్నాళ్లకు ఓ వాయిస్ వచ్చింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల ప్రత్యర్థి పార్టీలపై విమర్శల జడివాన కురిపించిన తీరు, అన్నా అని చూడకుండా ముఖ్యమంత్రి జగన్పై ఎదురుదాడి చేసిన తీరు చూస్తే షర్మిల రూపంలో కాంగ్రెస్కు గట్టి వాయిస్ లభించినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పలువురు సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వారికి జనంలో మాస్ అపీల్ లేదనే చెప్పాలి. షర్మిల రాకతో ఈ లోటు తీరుతుందని అనిపిస్తోంది. నామమాత్ర పోట్లతో ప్రస్తుతం ఉందో లేదో తెలియని ఏపీ కాంగ్రెస్కు షర్మిల రూపంలో వచ్చిన తానికితో ఎన్ని ఓట్లు వస్తాయో, ఏ మేరకు ఆ పార్టీ బలం పుంజుకుంటుందో ఇప్పటికప్పుడు చెప్పలేనప్పటికీ షర్మిల వాయిస్ను మాత్రం విస్మరించలేని పరిస్థితి అయితే వచ్చింది. ఓవరాల్గా అటు వైఎస్ షర్మిలకు సంబంధించి కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటగా వైఎస్ షర్మిలకు సంబంధించి ఆమె ఆస్పెక్ట్లో ఒక ప్లస్ పాయింట్స్ చూస్తే మాస్ అపీల్ ఉన్న లీడర్ వైఎస్ షర్మిలకు ఇప్పటికే ఒక విస్తృతమైన మాస్ అపీల్ అయితే ఆమెకి వచ్చేసింది. ఎందుకంటే వైఎస్ షర్మిల అంతకుముందే జగనన్న వదిలిన బాణం అంటూ అటు జనంలోకి వెళ్ళటం, 3000 కిలోమీటర్లకు మించి పాదయాత్ర చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అటు ప్రచారం చేయటం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో వైఎస్ షర్మిలకు ఒక రకమైన మాస్ అపీల్ ఇప్పటికే ఉంది. ఆ తర్వాత ఆమె అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన, మళ్ళీ ఇక్కడ కూడా విస్తృతంగా 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన, సభలు ర్యాలీలు అలాగే నిరుద్యోగ సమస్యలపై దీక్షలు ఆందోళనలు చేసిన, ఏ విధంగా చేసినా ఒక మాస్ అపీల్ని అయితే ఆమె సంపాదించుకున్నారు. ఆమె కొత్తగా ఇప్పుడు తెచ్చుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో మాస్ అపీల్ ఉండడం ఆమెకు ఒక ప్లస్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ చూద్దాం ఒకసారి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కావటం. వైఎస్ షర్మిలకు ఉన్న ప్రధాన అర్హత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కావడమే. వైఎస్ఆర్ తనయ్యగా ఆమెకున్న గుర్తింపు అనేది ఆమెకి ఉన్న ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా ఖచ్చితంగా తన తండ్రి ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ, తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటమే తన తండ్రి ఆశయం నా ఆశయం అంటూ చెప్పడం కానీ, అలాగే రాజన్న బిడ్డను ఆశీర్వదించండి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుండడం కానీ, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగానే ఆమె ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నారు. వైఎస్ఆర్ అంశాలని ప్రస్తావిస్తున్నారు. ఆమె తొలి రోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పోలవరం నుంచి చాలా అంశాలని ప్రస్తావించడం, వైఎస్ చనిపోయిన తర్వాత పోలవరం ఒక అడుగు పడలేదని చెప్పడం, అంటే వైఎస్ఆర్ కుమార్తెగానే ఎస్టాబ్లిష్ అవ్వడం, వైఎస్ఆర్కు తానే నిజమైన వారసురాలని చెప్పుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారనేది ఇప్పుడు కనిపిస్తున్న పిక్చర్. ఒక ఆస్పెక్ట్లో చూస్తున్నప్పుడు వైఎస్ రాజశేఖర కుమార్తె కావటం అనేది ఆమెకి ఒక ప్రధాన ఆకర్షణ, ప్రధాన అర్హత, ప్రధాన ప్లస్ పాయింట్. నెక్స్ట్ చూద్దాం. వాగ్దాటితో ఎవరినైనా ఎండగట్టే నైజం. వైఎస్ షర్మిల చాలా అనర్గళంగా మాట్లాడగలరు, వాగ్ పటిముంది, మంచి వాగ్దాటి ఉంది. చాలా అంశాలపైన సవాళ్ళు విసరడం, ప్రతి సవాళ్ళు విసరడం, ఎదుటి వ్యక్తులు స్పందించేలాగా కొన్ని వ్యాఖ్యలు చేయటం అనేది ఆమెకు ఉన్న ఒక ప్రధాన ఆకర్షణ, ప్రధాన ప్లస్ పాయింట్. మనం చూసాము అంతకుముందు జగనన్న వదిలిన బాణం అని ఆమె పాదయాత్ర చేసినప్పుడు చేసిన వ్యాఖ్యలు కానీ, సభల్లో చేసిన వ్యాఖ్యలు కానీ, దానికి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు బొత్సతో పాటు చాలామంది మీడియా సమావేశాలు పెట్టి వైఎస్ షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినంత స్థాయిలో ఆమె ఆ వ్యాఖ్యలు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి. తర్వాత వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత కూడా అటు కేసీఆర్ టార్గెట్గా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు టార్గెట్గా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయటం, కొన్ని చోట్ల కొంత వాగ్యుద్ధం చోటు చేసుకోవటం, కొన్ని అంశాల నేపథ్యంలో అరెస్టుల వరకు దారి తీసిన పరిస్థితి మనం చూసాం. అంటే ఆమె ఏదున్నా చాలా సూటిగా మాట్లాడతారు, స్ట్రైట్గా మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడతారన్న ఒక పాయింట్ మనం చూసేటప్పుడు ఆమెకు అది ఒక ప్లస్ పాయింట్గానే కనిపిస్తోంది. నెక్స్ట్, పట్టువేడని మొండితనం. వైఎస్ షర్మిలకు సంబంధించి ఎక్కువ మంది జగమొండి అంటారు. అంటే ఆమె ఒకటి అనుకుందంటే ఖచ్చితంగా అది చేయాలనే ఫిక్స్ అవుతారు అన్నది ఆమెతో సన్నిహితంగా మెలిగే వాళ్ళు చెప్పే అంశం. ఎందుకంటే అటు అన్నతో విభేదాలు వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్టీపీ పెట్టడం తెలంగాణలో మనకు అంత ఈజీ కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయాలు తగ్గించుకొని పూర్తిగా ఏపీకే పరిమితమైన పరిస్థితి. అలాంటప్పుడు మనల్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారంటూ చాలామంది చెప్పినా కూడా లేదు, ఖచ్చితంగా నేను ఇక్కడ ప్రజల్లోకి తిరిగితే ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాను అంటూ ఒక మొండి పట్టుదలతో జనంలోకి పోయారు. ఇక్కడ కూడా ఒక రకంగా 3000 కిలోమీటర్లకు పైగా విస్తృతంగా ఆమె పాదయాత్ర చేశారు. తర్వాత ఆమె ఎన్నికల్లో పోటీ చేయకపోవటము, తర్వాత అంశాలు అవన్నీ పక్కన పెడితే అదే మొండితనంతో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక్క ఎంపీ లేకపోయినా, ఒక ఎమ్మెల్యే లేకపోయినా, ఒక ప్రజాప్రతినిధి బలం లేకపోయినా ఆమె ఒంటరిగా
అటు నిరుద్యోగుల తరపున దీక్షలు నిర్వహించారు, ర్యాలీలు నిర్వహించారు. అలాగే తెలంగాణలో కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు నేరుగా సంఘటన ప్రాంతానికి వెళ్ళి బాధితులను పరామర్శించే ప్రయత్నం కూడా చేశారు. ఈ విధంగా పట్టువేడని మొండితనం అనేది ఆమెకు ఒక ప్లస్ పాయింట్గా కొందరు చెప్తారు. నెక్స్ట్, ఏపీలో గణనీయంగా ఉన్న క్రిస్టియన్ మైనార్టీ వర్గాలతో అనుబంధం ఎక్కువగా విపక్షాలు పాయింట్అవుట్ చేసే అంశం కూడా ఇది. ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న క్రిస్టియన్ మైనార్టీ వర్గాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఓట్ బ్యాంక్గా ఉన్నాయి. అయితే వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్కు వాళ్ళతో విస్తృత సంబంధాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే బ్రదర్ అనిల్ ఒక మత ప్రచారకుడుగా ఎక్కువగా క్రిస్టియన్ మైనార్టీ వర్గాలతో విస్తృత స్థాయి ఆయనకు అనుబంధం ఉంది. అంతకంటే ముందే అంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరరా అన్న ఒక చర్చ జరుగుతున్న సమయంలోనే అంతకుముందే ఆయన అటు రాజమండ్రి, అలాగే విశాఖపట్నం, తర్వాత భీమవరం, అమలాపురం ఇలాంటి చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించిన అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కొందరు క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి బ్రదర్ అనిల్ను సమావేశమైన వార్తలు కూడా మనం చూసాం. అంటే ఈ విధంగా చూసుకుంటున్నప్పుడు ఏపీలో గణనీయంగా ఉన్న క్రిస్టియన్ మైనార్టీ వర్గాలతో ఉన్న అనుబంధం అనేది ఒక ప్లస్ పాయింట్గా మారుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి వస్తారన్న ఒక చర్చ వైఎస్ షర్మిల సన్నిహిత వర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ విధంగా చూసుకుంటున్నప్పుడు ఇది వైఎస్ షర్మిలకు ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఇది ఒక విస్తృతమైనది. ఎందుకంటే వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు కూడా ఆమె ఏకాకే. ఆమె కొత్తగా ఒక పార్టీ పెట్టుకున్నారు, ఆమె వెనక ఎవరు లేరు, ఆమె రాజకీయం చేశారు, ఆందోళనలు చేశారు, తర్వాత రాజకీయం ఎక్కడి వరకు వచ్చిందో మనం చూసాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె రంగంలో దిగారు. కాంగ్రెస్ పార్టీకి విస్తృత చరిత్ర ఉంది. తండ్రి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. తండ్రి గతంలో చేసిన పనులు చెప్పుకునే ఒక అంశంతో పాటు విస్తృతమైన యంత్రాంగం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు 3 రాష్ట్రాల అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా 50కి పైగా ఎంపీలు ఉన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో గట్టిగా భారతీయ జనతా పార్టీకి పోటీ ఇచ్చే ప్రధానమైన పక్షం కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి యంత్రాంగం ఉంది, ఆ పార్టీకి ఒక ఫోకస్ ఉంది, ఆ పార్టీకి ఒక ఇమేజ్ ఉంది. అలాగే ఆ పార్టీ ఒకవేళ ఈమె ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకున్నా అటు సంస్థాగతంగా కానీ అర్ధబలం అంగబలం పరంగా కానీ పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి. గతంలో ఆమెకి ప్లాట్ఫామ్ ఆమెకామే ఒక రీజనల్ పార్టీ పెట్టుకున్నారు. ఆ రీజనల్ పార్టీకి అధ్యక్షురాలు. కానీ ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీకి ఇప్పుడు అధ్యక్షురాలు కావటం, ఆమె వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందన్న ఒక సిగ్నల్ అనేది ఒక బలమైన ప్లాట్ఫామ్, ఒక బలమైన ప్లస్ పాయింట్గానే చూడాలి. నెక్స్ట్, అన్ననే ఢీకొట్టేందుకు సిద్ధమైందన్న ఫీలింగ్. అంటే ఆమె చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె కొన్ని చేసిన వ్యాఖ్యలు, కొన్ని మీడియా ఇంటర్వ్యూలు చేసిన వ్యాఖ్యలతోనే ఇంకా వైఎస్ జగన్తో తాడోపేడు తేల్చుకోవడానికి ఆమె సిద్ధమయ్యారన్న సంకేతాలు కనిపించాయి. కానీ ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆయన ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇక అన్నతో తాడోపేడు తేల్చుకోవడానికి సిద్ధమయ్యారా అన్న ఒక సిగ్నల్ అయితే పంపించాయి. ఎందుకంటే అటు పోలవరంతో పాటు 3 రాజధానుల అంశం, ప్రత్యేక హోదా, అభివృద్ధి, అప్పులు వీటన్నిటికి సంబంధించి ఆమె గట్టిగా మాట్లాడారు మొదటి రోజే. అందుకు అన్నను ఢీకొట్టేందుకు సిద్ధమైంది అన్న ఒక ఆస్పెక్ట్ అనేది కొంత ఆమెకు ఒక ప్లస్ పాయింట్గానే చూడాలి.